క్వశ్చన్ అవర్ ముగిసిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్లో సభ్యులు బాగానే సహకరించారు. అయినప్పటికీ కూడా 7 క్వశ్చన్స్ అయ్యాయి, 2 hours అయింది. అయినప్పుడు సహకరించారని భావిస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుండదు. ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు, సూటిగా మాట్లాడారు, సింపుల్ గా మాట్లాడారు, తక్కువ టైంలో మాట్లాడారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు, తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా. దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవరుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం. ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తయిందండి, 0 hour. నేను చెప్పాను, నేను మీటింగ్లో చెప్పి 0 hour కూడా మీరు ఉపయోగించుకోమని. కానీ నాకు వచ్చిన 3 పేర్లు వచ్చాయి. ముందు నేమ్స్ చదవాలని, వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల్సిన ధర్మం నాకు ఉంది. ప్లీజ్. ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు, మేడం ఉన్నారా అమ్మా? 0 hour మీదే. సార్ నమస్కారం సార్. సార్ పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్ దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 acres సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 acres సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులది 197.09 acres, బుక్కపట్నం సంబంధించి 209 రైతులది 255.32 acres, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులది సార్ 13.16 acres ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా